రాంబాబు నుంచి మొదలుకొని అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, విజయసాయిరెడ్డి, రీసెంట్గా అనంతబాబు, ఇప్పుడు సచివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లా. మీలాంటి వ్యక్తులు ఉండడం వల్ల రాష్ట్రం బురుగుపోతుంది. ఏం పోయే కాలం అది. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారో ఆ మహిళలతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానిక, వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఏం పోయే కాలం అది. సరే, ఇందాక నుంచి ఇవాళ ఉదయం నుంచి కూడా సచివేడి ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతుంది. దానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడరని అడుగుతున్నారు. చూశారు కదా, సస్పెండ్ చేశారు ఇమ్మీడియట్లీగా. వార్త వచ్చిన గంటకే పార్టీని సస్పెండ్ చేసి పీకి అవతల పడదొబ్బారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సరే, ఆ రైతుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవసలేదు. అలాంటి నాయకుల్ని పార్టీలో ఉంచుకొని వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టాడు కదా. ఉదాహరణకు అంబటి రాంబాబు, ఆ గోరంట్ల మాధవం తీసుకో. ఇప్పితే ఏం చేశాడు? తర్వాత సభలో పక్కన నుంచో పెట్టుకుని భుజం తట్టాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. చూశారు కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేశారు. తీసి వద్దురా బాబు, ఇలాంటి దెద్దులు మా పార్టీలో ఉండకూడదని. పైగా ఆ కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే. ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ రాసిన లెటర్లో ఏమైనా ఉందంటే, ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఈవిడ కొన్ని పోరాటాలు చేసింది. ఆయన చేసిన అవినీతి పైన తెలుగుదేశం పార్టీలోకి చేరినప్పుడు వ్యతిరేకించింది. చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చినప్పుడు వ్యతిరేకించింది. సరే, బీఫామ్ ఇచ్చారు కాబట్టి చేసేది ఏమీ లేక ఈయన గారికి సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైంగిక వేధింపులు అన్నమాట. ఆ పార్టీ నుంచి వచ్చిన రైతులందరూ ఎట్టగా తయారవుతారు. నాకు తెలియట్లే. ఏం పోయే కలవండి. మీరు రాజకీయాలకు ఎందుకు వస్తారో అర్థం కావట్లా. మీరు మరి ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు 10 మందికి చెప్పాల్సింది పోయి 10 మంది చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయారు. మాట్లాడుకోవడానికి సిగ్గేస్తుంది. ఇలా రాజకీయ నాయకులు అంటారా అని చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. మాకు సిగ్గేస్తుంది. అదొక దరిద్రం, మరి ఇదొక దరిద్రం. నేను మళ్ళీ దీన్ని వైసీపీకి అంటగట్టాలని ప్రయత్నం ఏం చేయను, కానీ చెప్తున్నా, ఎవరు చేసినా తప్పే. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడైనా వైసీపీలో ఉన్నవాడైనా ఎవరు చేసినా తప్పే. తప్పనే చెప్తాం. విజయసాయిరెడ్డి చేసినప్పుడు, అంబటి రాంబాబు చేసినప్పుడు, అవంతి శ్రీనివాస్ దొరికినప్పుడు, లేదంటే గోరంట్ల మాధవ్ అనంతబాబుతో వచ్చినప్పుడు పెద్ద మాటలు మాట్లాడి, ఇప్పుడు ఇందాక వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా, తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడకుండా అయితే ఉన్నాం. ఖచ్చితంగా మాట్లాడతాం. లోపరేసాలో లోపర పనులు ఎవరు చేసినా లోపరేదమని అంటాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే. చంద్రబాబు నాయుడు గారు నిమిషం ఉంచరు. ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు పార్టీలో ఒక్క నిమిషం కూడా ఉంచరు. ఎమ్మటే తీసి అవతల పడతారు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు. అలాంటి వ్యక్తులే కావాలి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ కాదు, మీరు గమనించుకోండి కాదు, చూడండి, హిస్టరీ చూసుకోండి ఒకసారి. అనంతబాబుని సస్పెండ్ చేసాడా? లేదు. గోరంట్ల మాధవని సస్పెండ్ చేసాడా? లేదు. విజయసాయిరెడ్డిని చేసాడా? చేయలే. అవంతి శ్రీనివాసు? లేదు. అంబటి రాంబాబు కాకుండా మంత్రి పదవి ఇచ్చాడు. ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు గుర్తురా అట్లా, పీగన్నవరం ఎమ్మెల్యేని, ఇంకొక ఎవరో వైసీపీ ఎమ్మెల్యేనే. ఆయనకి సేమ్ డైరెక్ట్గా వస్తుంది వీడియో. వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అధికారికంగా. పార్టీ నుంచి సస్పెండ్ చేయాల. అక్కడ దాకా ఎందుకు? దువ్వాడ శ్రీనివాస్ బాగోతాం. వెనక దువ్వాడ శ్రీనివాస్ మర్చిపోయాను. అదే కదా హైలైట్. ఒక్కరిని సస్పెండ్ చేయలే. ఇవాళ తెలుగుదేశం పార్టీ అలా ఊరుకోలేదు కదా. ఆరోపణలు రాగానే, వీడియో బయటికి రాగానే ఇమ్మీడియట్గా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసి అవతల పడదు. అవసరం లేదు. పార్టీలో ఉండడానికి వీల్లేదు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం. సరే, వాళ్ళిద్దరికి ఏం జరిగింది? వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు. చాలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి చెప్తున్నా, ఆవిడకి ఇష్టం లేకుండా వెళ్ళిందా? ఆ వీడియోలో కనపడుతుంది కదా, ఇష్టం లేకుండా వెళ్ళిందో ఇష్టమై వెళ్ళిందో. ఆవిడ చెప్పేది ఏంటి? నన్ను బెదిరించాడనే కదా చెప్పేది. ఆవిడ చెప్పింది వినాలి అంతే. మనం చేసేది ఏమి లేదు. సరే, మీరు అనుకున్నట్టు ఆవిడకి ఇష్టమై వెళ్ళిందో వెళ్ళలేదో పక్కన పెట్టేసింది. అది విచారణలో తెలుగుద్ది. బెదిరించాడా లేదా, వీడికి ఇష్టమై వెళ్ళిందా, ఏం జరిగింది అనేది విచారణలో తెలియదు. మనం పెద్ద మాటలు మనం మాట్లాడుకోవసరం లేదు.
అలాగని చెప్పేసి దుబాడ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడు, అలా మాట్లాడలేదు కదా అని చెప్పేసి అంటే ఇక్కడ ఇద్దరు ఒప్పేసుకున్నారు. దుబాడ శ్రేణి విషయంలో ఇద్దరు ఒప్పేసుకున్నారు. అంబటి రాంబాబుకి ఉంది, చెప్పుకోవాల్సిన లేదు. గోరంట్ల మాత్రం ఇంకేం మాట్లాడుతూ గోరంట్ల మాత్రం గురించి వన్ సైడ్. కాబట్టి ఏంటంటే ప్రజానాయకులుగా ఉన్న మీరు ఇలాంటి లోపరేషాలు ఎత్తే మీకు చెడ్డ పేరు, మీరున్న పార్టీలకి చెడ్డ పేరే, మీ నియోజకవర్గానికి కూడా చెడ్డ పేరే. మీ నియోజకవర్గం పరుగు తీసేది కదా. పొద్దు నుంచి ఊదర కొట్టేస్తున్నారు టీవీల్లో, ఏం పోయే కాలం ఇది, ఏం మనుషులు అని చెప్పేసి అని. మీరు భలే ప్రజాప్రతినిధులు. ఎందుకండి అంత బతుకు బతికి ఇంటర్గా వచ్చినట్టు ఈ నీళ్ళు కాపాడుకుంటూ వచ్చి ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి ఏం పోయే కాలం పనులండి ఇవన్నీ? మనుషులే కామాంధులు. నేను ఇలాంటి కామాంధులు ఎక్కడ ఉండరేమో బహుశా. రాష్ట్ర పరువు తీసి పక్కన పెట్టేస్తున్నారు. పెద్ద ఇద్దరు పెద్దవాళ్ళారా. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత హుందాగా ఉండాలో అంత హుందాగా ఉండాలి. దిగజారిపోకూడదు. దిగజారిపోతే రాష్ట్రం పరువు పోద్ది. పక్క రాష్ట్రాలు ఏమనుకుంటారు మన గురించి? ఏ రాష్ట్రంలో ఉందేలాగా అని నార్త్ సైడ్ ఉంటాయిలే, లేకుండా ఉండవని అంటే దాని గురించి చెప్పట్లా. ఇది ఒక రచ్చ అయిపోయింది అంతే. ఎవడికాడు రాజకీయాల్లోకి రావడం ఇది ఒక వ్యాపారంలో ఉంది ఇక్కడ. ఆవిడ కూడా 2 సార్లు ఏం చేసావమ్మా, 3ఓసారి చెప్పడానికి నాకు అర్థం కాలేదు. నేను మొట్టమొదటిసారి మీ ఆయనతో చెప్తే కాట. పైగా నిస్సిగ్గుగా చెప్పడం ఒకటి, అదొక దరిద్రం. మళ్ళీని ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే అయ్యుండి మిమ్మల్ని బెదిరించినప్పుడు 2 సార్లు ఎలా ముందే చెప్పుంటే అయిపోను కదా. 2 సార్లు వెళ్ళిందంట, 3ఓసారి అలా ఆయన చెప్పిందంట. ఆయన కెమెరా ఇచ్చి పంపించాడంట. ఇది ఒక దరిద్రం. వినడానికి చాలా చండాలంగా ఉంది. రోత వినడానికి ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? అంత నిసిగ్గుగా ఎలా చెప్తారండి? నేను 2 సార్లు వెళ్ళి వచ్చేసాను, 3ఓసారి రామంటే మా ఆయన దొరికేసాను, మా ఆయన పెన్ కెమెరా ఇచ్చి పంపించాడని చెప్తారా? ఆయనకంటే బుద్ధి లేదండి. అవి ఏమన్నంటే డైరెక్ట్గా చూపించడానికి అని చెప్పేసాను. మీరు రాష్ట్రం మొత్తానికి తెలియకపోవచ్చు, కనీసం మీ కుటుంబ సభ్యులకి మీ ముఖం తెలుసు కదా, మీ పేరు తెలుసు, పేరు బయటకు వచ్చింది. అలా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆదిలోనే చెప్పుకోవాలండి. ఇంట్లోని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా సరే, ఏమన్నా సరే, ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి వేధింపులు ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీ భర్తగా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలి. వాళ్ళు పిలిచాడు కదా అని చెప్పేసి నాగేసుకుని అలా వెళ్ళిపోతారండి మీరు. అంటే వెళ్ళినందుకు మిమ్మల్ని తప్పు పట్టట్లే మేము. ముందే చెప్పుంటే కనుక ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు కదా అంటున్నాం. ఇవాళ ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది. అంటే మీ అంతటా మీరు కావాలని బయట పెట్టుకున్నారా, లేదంటే ఇంకొక రకంగానా అనేది మాకు అర్థం కావట్లా.